దేవుని స్తోత్రం. అపాయం ఏమి నీకు రాకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతేనా? తర్వాత ఆయన దేవుని స్తోత్రం ఏ తెగులు నీ గుడాను రాకుండా రక్షణ ఇస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి, తండ్రి నీవే నాకు కొండగా కోటగా ఉండు నాయన అని ప్రతిదినం మీరు ప్రార్థన చేసినట్టయితే ప్రొటెక్షన్ మీకు ఇస్తాడు, రక్షణ మీకు ఇస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.